తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఒక మంచి నవలతో మీ ముందుకొచ్చానండి. ఆ నవల పేరు అర్చన అనే నవల. రచన శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు. మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి తాడేపల్లి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీకు ఇంకా ఇటువంటి మంచి మంచి వీడియోస్ అన్నీ రావాలి అంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ వీడియోస్ అన్నీ చూస్తారు. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇటువంటి మంచి మంచి వాటి కోసం, నవలల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. డిసెంబర్ నెల చివరి వారం ఆంధ్రులకు అత్యంత ప్రీతిపాత్రమైన పవిత్రమైన ధనుర్మాసం తొలి రోజులు. అది ఆంధ్రదేశంలో గోదావరి గట్టున ఉన్న చిన్న పల్లెటూరు. ఎటు చూసినా పచ్చని పొలాలు, మధ్యగా పారే పంట కాలువలు, కాయలతో బరువుగా వంగి గోదావరి చల్లని ఒడిలో సేదతీరుతోన్న కొబ్బరి చెట్లు, చల్లగా పరిమళభరితంగా వీచే గాలి, కోనేటి ఒడ్డున ప్రశాంతమైన పరిసరాల్లో వెలసిన వేణుగోపాలస్వామి కోవెల. పిఠాపురం చుట్టుపక్కల ఉన్న ఆ ఊరు అనంతంగా పెరిగిపోయిన నాగరికతకి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానపు వాసనలకి అతీతంగా కనుమరుగవుతోన్న స్వచ్ఛమైన అసలైన అమాయకపు పల్లెటూళ్ళకి చిహ్నంగా ఉంది. ఆ ఊరికి కరెంటు ఉన్నా కొన్ని ఇళ్లల్లో ఇంకా సంధ్య వాలడంతోటే లాంతర్లు చూరికి వేలాడుతూ కనిపిస్తాయి. ప్రభుత్వం వారు ఇంటింటికి గ్యాసు పొయ్యిల పథకం కింద ఎందరికో గ్యాస్ స్టవ్లు ఇచ్చినా ఆ ఊరికి మాత్రం గ్యాస్ స్టవ్లు ఇంకా చేరుకోలేదు. అందుకే కొన్ని డాబా ఇళ్లల్లో కిరోసిన్ స్టవ్లు వెలుగుతూ, మరికొన్ని పెంకుటిళ్లలోంచి కట్టెల పొయ్యి పొగ వెలుగు కనిపిస్తూ ఉంటుంది. ఆ ఊరికి చిన్న రైల్వే గేట్ ఉంది. అటు నుంచి ఎప్పుడన్నా ఒకటి అర ప్యాసింజర్ బండ్లు మాత్రం పక్క స్టేషన్ వైపు నిదానంగా వెళుతూ ఉంటాయి. ఆ ఊరికి రైలు స్టేషన్ లేదు. ఆ ఊళ్ళో సినిమా థియేటరు లేదు. కానీ అప్పుడప్పుడు డేరా హాళ్ళు వేసి పాత సినిమాలు ప్రదర్శిస్తుంటారు. ఆ సినిమాలకి చిన్న పెద్ద ముసలి ముతక అంతా కలిసి పొలోమంటూ వెళ్ళి చూసి వస్తుంటారు. ఆ చూసిన సినిమా గురించి మరో సినిమా ప్రదర్శించేదాకా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు కుర్రకారు. ఆ సినిమాలో హీరోయిన్లా ఉండాలని అమ్మాయిలు, హీరోలా ఉండాలని అబ్బాయిలు కలలు కంటూ తామెన్నడూ చూడని అందమైన ప్రదేశాలను ఊహల్లో చూసి తృప్తి పడుతుంటారు. ఏ కల్మషం, ఏ మాలిన్యం, ఏ రాజకీయం అంటని ఆ ఊరు మంచు కడిగిన ముత్యంలా, హిమాలయాల్లో పూసిన గులాబీలా స్వచ్ఛంగా అందంగా ఉంటుంది. ప్రపంచం మొత్తం ముందుకు వెళ్ళిపోతుంటే ఆ ఊరు మాత్రం ఇంకా వెనుకబడే ఉంది. అక్కడ ఎర్ర బస్సులే తప్ప మరో బస్సు తిరగదు. ఇటు రాజమండ్రి, పిఠాపురం, అటు ఏలూరు, కాకినాడ నుంచి కొన్ని బస్సులు మాత్రం అడపా దడపా దూసుకొచ్చి దుమ్ము లేపి రోడ్డు ప్రక్కన మర్రి చెట్టు క్రింద ప్రయాణికులను దింపి తిరిగి పక్క ఊరికి వెళ్ళిపోతాయి. మట్టి రోడ్డు తప్ప తార్ రోడ్డు ఎరగని మట్టి మనుషులు. అయితేనేం మనసుల నిండా బంగారమే. అప్పుడు సరిగ్గా సమయం ఉదయం 5:30. అప్పటి వరకు మబ్బుల చాటున మత్తుగా పడుకున్న సూర్యుడు బద్ధకం వదిలించుకుని మెల్లగా ప్రయాణమైన సూచన వచ్చిందేమో. చంద్రుడు మెల్లగా తన కర్తవ్యాన్ని ముగించుకుని ఆ పూటకి సెలవు తీసుకోవడానికి కదిలాడు. అప్పటిదాకా చలికి ముడుచుకొని పడుకున్న పక్షులు బద్ధకంగా లేచి ఆవులించాయి. అప్పుడే మొదటి బస్సు శబ్దం చేస్తూ వచ్చి ఆగింది. ఆగిన బస్సులోంచి భుజం మీద పసిపాపను వేసుకుని కుడి చేత్తో సూట్ కేసు పట్టుకొని ఓ యువతి దిగింది. బస్సు తిరిగి శబ్దం చేస్తూ కదిలింది. పక్కనే పొలాల్లోకి పైళ్ళు తలలూపుతూ వయ్యారంగా కదులుతున్నాయి. వాటికి దూరంగా కనిపించని కొండలు మంచుతో కప్పబడి అస్పష్టంగా కనిపిస్తున్నాయి. మసక చీకట్లో చలి వణికిస్తోంది. ఆమె తన చేతిలో ఉన్న సూట్ కేసు క్రింద పెట్టి భుజం మీద ఉన్న పాప చలికి వణుకుతున్నట్లుగా అనిపించి ఆ పాప మీద కప్పిన బట్ట ఇంకా కొంచెం పైకి జరిపింది. తిరిగి సూట్ కేసు చేతిలోకి తీసుకుని అర్ధచంద్రుడి వెలుగులో అస్పష్టంగా ఉన్న మట్టి రోడ్డు మీద నుంచి ముందుకి నడిచింది. ఆ రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది.
రెండు పక్కల పొలాలు తప్ప ఏమీ కనిపించడం లేదు. గాలి చేస్తున్న శబ్దం ఆమె చేయబోయే పనిని ఊరంతటికీ టముకు వేస్తున్నట్టుగా అనిపించి ఆమె ఒక్క క్షణం వణికింది. దీనంగా మూగగా గాలినందిస్తున్న పొలాల వైపు చూసింది. శబ్దం చేయవద్దన్నట్టుగా. చలికి కాళ్ళు కొంకర్లు పోతున్నాయి. అడుగులు బరువుగా పడుతున్నాయి. గుండె ఎప్పటికన్నా వేగంగా కొట్టుకుంటోంది. భగవంతుడా! దీనంగా వేడుకుంటూ కనిపించిన మలుపు తిరిగింది. అయిపోయింది. దగ్గర పడింది. అందరూ నిద్రలేచారు. చలికి బయటికి రాకపోయినా ఇళ్లల్లో పనులు చూసుకుంటున్నారు. కొంచెం దూరంగా కనిపిస్తున్న పెంకుటిళ్లలో సన్నని వెలుగు కనిపిస్తోంది. ఆమె నెమ్మదిగా ఎడం పక్కకి తిరిగి దేవాలయాల వైపు నడిచింది. చలికాలం కాబట్టి గాని అదే ఎండలకాలం అయి ఉంటే ఈ పాటికి ఊరంతా బయటే ఉండేవాళ్ళు. చిరుచీకట్లోనే గృహిణులు వంటగదుల్లో కుంపట్లు రాజేయడానికి, కన్నెపిల్లలు వీధుల్లో పేడ కళ్ళాపి జల్లి అందమైన ముగ్గులు తీర్చిదిద్దడానికి, పురుషులు పొలాలకి బయలుదేరడానికి అనువైన సమయం, అలవాటైన సమయం. వాళ్ళెవరూ బయటికి రాకముందే తనని ఎవరూ చూడకుండా, గుర్తుపట్టకుండా తానొచ్చిన పని పూర్తి చేసుకొని వెళ్ళిపోవాలి. దేవాలయం సమీపిస్తుండగా అర్చకులు మోగిస్తున్న చిరుగంటల శబ్దం ఉండి ఉండి వినిపించసాగింది. భగవంతుడా! నా పని విజయవంతంగా పూర్తి కావాలి తండ్రి అని మనసులో మనసారా వేడుకుందామే దేవుణ్ణి. దేవాలయం సమీపించింది. అప్పుడే ఆ వైష్ణవాలయం అర్చకుడు కృష్ణస్వామిగారు కోవెలలో స్నానం ముగించి తడితువాలు చుట్టుకొని రాగి చెంబుతో నీళ్లు తీసుకొని దేవాలయం మెట్లు ఎక్కుతున్నారు. ఆ యువతి ఆయనని చూడగానే అడుగులు వేయడం ఆపి వేప చెట్టు వెనక్కి నక్కి నిలబడింది. ఆ వేప చెట్టు దేవాలయం మెట్లకి అతి సమీపంలో ఎడంపక్క బాగా విశాలమైన కొమ్మలతో బలంగా పెరిగి ఉంది. చీకటిగా ఉంది కాబట్టి ఆమెని ఆయన గమనించలేదు. పైగా ఆయన మనసంతా దేవుడిపైన లగ్నమై ఉంది. ఆదిత్య హృదయం చదువుతున్నాడు. అందుకే పరిసరాల వైపు దృష్టి సారించలేకపోయాడు. ఆయన ద్వారం దాటి లోపలికి వెళ్ళగానే యువతి ఒక్కసారి తలెత్తి దూరంగా కనిపిస్తున్న డాబా ఇంటివైపు దృష్టి సారించింది. ఆ ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి. ఆమె గుండెల్ని చీల్చుకుంటూ ఓ నిట్టూర్పు వెలువడింది. కళ్ళు చెమర్చాయి. చెట్టు చాటు నుంచి కదిలి నెమ్మదిగా ఆలయం మెట్లు ఎక్కింది. సరిగ్గా 10 మెట్లు. 9వ మెట్టు ఎక్కబోతుండగా ఓ స్త్రీ దైవదర్శనం ముగించి బయటికి రాబోతూ ద్వారానికి అభిముఖంగా ఉన్న రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణలు చేయసాగింది. ఆ సమయం అవకాశంగా వాడుకోవడానికి చటుక్కున లోపలికి ప్రవేశించి ద్వారం చాటు చేసుకుని ఊపిరి తీసుకుంది. రావి చెట్టుకి ప్రదక్షిణలు ముగించిన స్త్రీ బయటికి వెళ్ళిపోయింది. ఆ యువతి ద్వారం చాటు నుంచి కదిలి భుజం మీద నిద్రపోతున్న పాపని 2 చేతుల మధ్యకి తీసుకొని తదేకంగా పాప మొహంలోకి చూసింది. ఆమె కళ్ళు నీటితో నిండాయి. చేతులు వణికాయి. గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. తడబడే అడుగులతో రావి చెట్టు గట్టు దగ్గరికి వచ్చి పాపకి నిండుగా గుడ్డ కప్పి ఆ గట్టు మీద పడుకోబెట్టింది. ఎగసిపడుతున్న దుఃఖం బయటికి రాకుండా ఎక్కువ ఆలస్యం చేయకుండా వడివడిగా బయటికి వచ్చి ఆలయం మెట్లు దిగింది. అదిరే గుండె చిక్కబట్టుకొని వేప చెట్టు దగ్గరికి వచ్చి కొంచెంసేపు ఆయాసం తీర్చుకోవడం కోసం అన్నట్టుగా ఓ క్షణం అక్కడే నిలబడింది. అప్పటికే మరోవైపు నుంచి 2 స్త్రీలు చేతిలో పూల సజ్జతో గుడివైపు వస్తున్నారు. వాళ్ళు పట్టుచీరలు కట్టుకున్నారు. ఆ చీరలు చాలా పాతకాలం నాటివి. మడి కోసం వాడేవి. తడి జుట్టు వేలుముడి వేసుకున్నారు. జుట్టు కొసల నుంచి నీళ్లు కారుతూ జాకెట్లు తడుస్తున్నాయి. ఆ చలిలో తడిసిన జాకెట్లు, నీళ్లు కారుతున్న జుట్టుతో ఆ స్త్రీలు ఆలయం లోపలికి వెళ్తుంటే ఆ యువతి కళ్ళ నుంచి ధారాపాతంగా కన్నీరు స్రవించసాగింది. కళ్ళు తుడుచుకొని పాపని మరోసారి చూడాలన్న గుండె ఆరాటాన్ని అరికడుతూ తలమీంచి చీర చెంగు కప్పుకొని కనిపించే గోడలు, చెట్లు చాటు చేసుకుంటూ తిరిగి బస్టాండుకు చేరింది. అప్పటికి సూర్యుడు తూర్పు కొండల నుంచి నింపాదిగా ప్రయాణం కట్టి ఆ ఊరివైపు కదిలి వస్తున్నాడు. ఆయన వెనుక చిరు వెచ్చదనం గాలిలో కలిసి వస్తోందేమో వణుకు తగ్గినట్టు అనిపించిందా యువతికి. ఆమె నుదుట చిరుచెమట పోసింది. కానీ తనని ఎవరన్నా చూస్తారేమో అనే కంగారు వలన కలిగిన చెమటే కానీ వాతావరణంలో మార్పు కాదని ఆమెకి అర్థమైంది.
అప్పటికే చాలామంది పొలాల వైపు రావడం, కొందరు చెంబు తీసుకొని ఊరి బయటికి బయలుదేరడంతో తనని ఎవరన్నా గుర్తుపడతారేమోనని ఆమె గజగజలాడుతూ బస్టాండ్లో ఓ మూల పైకప్పు కూలిపోయి సున్నం విరిగిపోయిన ఇటుకలతో నిండిన ఓ పాత ఇంటి గోడ వెనుక నక్కి కూర్చుంది, మరో బస్సు కోసం ఎదురుచూస్తూ. అప్పుడే తాయారమ్మ పూజ ముగించి నీళ్లు కారుతున్న పెద్ద జుట్టు వేలుముడి విప్పి జుట్టు చిక్కుల్లో దాగిన కుంకుడుకాయ తొక్కలు దులుపుతూ వీధి వాకిట్లోకి వచ్చింది. నీలవేణి 13 చుక్కల ముగ్గు వేయడం ముగించి పాత చాటలో గొబ్బెమ్మలు తీసుకొస్తోంది. పెరట్లోంచి తాయారమ్మగారిని చూసి చిరునవ్వుతో అంది, పెద్దమ్మగారు పూజ అయిందా? ప్రసాదం పెడతారా? ఇయాల అయ్యగారి ప్రసాదం పులిహోర, అమ్మగారి ప్రసాదం చక్కెర పొంగలా అంది ముగ్గు మధ్యలో పసుపు కుంకుమలు బంతిపూలతో అలంకరించిన గొబ్బెమ్మలు పెడుతూ. తెల్లవారనీయవటే ప్రసాదానికి నవ్వుతూ వేళ్లతో జుట్టు చిక్కులు విడదీయసాగింది తాయారమ్మ. నీలవేణి గొబ్బెమ్మలు తీర్చిదిద్దడం ముగించి బంతిపూల రెక్కలు చల్లుతూ, ఈ ధనుర్మాసం అంతా ప్రసాదంతోటేగా పెద్దమ్మగారు గడిచేది అంది. ఆవిడ నీలవేణి వైపు నడిచి కొన్ని రెక్కలు చేతిలోకి తీసుకొని తను గొబ్బెమ్మల పైన చల్లింది. ఆడపిల్లలు లేక కొంతకాలం అసలు గొబ్బెమ్మలు పెట్టలేదే నీలవేణి. కోడలొచ్చాక పెడుతుందనుకుంటే ఆ కోడలు పట్నం పిల్ల అయిపోయింది. ఏడాది అవుతోంది కొడుకు కోడలు ఇక్కడికొచ్చి. ఎన్నిసార్లు రమ్మని ఉత్తరాలు రాసినా సెలవు దొరకడం లేదమ్మా అంటూ రావడమే లేదు. ఏమిటో ఉన్న ఒక్క కొడుకు కోడలు దూరంగా ఉంటుంటే మనసుకేం శాంతిగా లేదే. ఈ వయసులో మాకు తోడుగా ఉండమనే కాబోలు ఆ విష్ణుమూర్తి దయతలచి నిన్ను పంపించాడు. మళ్ళీ మా లోగిలి కలకల్లాడుతోంది అన్నదావిడ. నీలవేణి చాట అరుగు మీద పెట్టి పక్కన ఉన్న సిమెంటు తొట్టిలోంచి నీళ్లు తీసుకొని చెయ్యి కడుక్కుంది. నడుం చుట్టూ దోపిన ఓణి తీసుకుని చెంగుతో చెయ్యి తుడుచుకుంటూ వచ్చి తాయారమ్మ చేతిలోంచి ఆవిడ జుట్టు అందుకొని వెనక్కేసి మృదువుగా చిక్కులు తీస్తూ అంది, కులం గోత్రం లేని ఈ అనాథని సొంత బిడ్డలా ఆదరించే తల్లి ఎవరుంటారు పెద్దమ్మా? మీరు ఆదరించారు కాబట్టి ఊరంతా ఆదరిస్తోంది. లేకపోతే నాకు గోదారి తల్లేగా గతి. అంత మాటనకే నీలవేణి, ఎక్కడి నుంచి వచ్చావో ఊరికే ఆడపడుచువయ్యావో అంతా నీ మంచితనం తల్లి. నీలో మంచితనం అనుకోవా లేకపోయి ఉంటే నిన్ను ఎవరు ఆదరించేవాళ్ళు ఈ పల్లెటూళ్ళలో? అయినా మన ఊళ్ళో ఏమున్నా లేకపోయినా మానవత్వం మాత్రం పుష్కలంగా ఉంది. అందుకే మన గోదావరి నీళ్లు తీయగా ఉంటాయి. మన ఊరి గాలి స్వచ్ఛంగా ఉంటుంది. దాదాపు 7 నెలల క్రితం గోదావరి ఒడ్డుకి కొట్టుకొచ్చింది నీలవేణి. ఉదయాన్నే స్నానానికి వెళ్ళిన కృష్ణస్వామి గారి పాదాల దగ్గర స్పృహలేని స్థితిలో వచ్చి పడింది. వయసులో ఉన్న ఆడపిల్లని ఆ స్థితిలో చూసిన కృష్ణస్వామి గారు అప్పటికప్పుడు ఊరందరినీ పిలిపించి ఆ పిల్ల తాగిన నీళ్లు కక్కించి ప్రథమ చికిత్స చేసి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. తనకి ఎవరూ లేరని, వరదల్లో ఇల్లు, తల్లి తండ్రి తమ్ముడు చెల్లెలు కొట్టుకుపోయారని చెప్పింది నీలవేణి. ఆ పిల్ల అనుకువ, మంచితనం, పనితనం, ఊరందరికీ సాయం చేసే సద్గుణం ఆమెను ఆ ఊరికి ఆడుపడుచుని చేశాయి. తాయారమ్మగారు, తాయారమ్మగారు! ఆ పిలుపుకి ఉలిక్కిపడిన తాయారమ్మ నీలవేణి చేతుల్లోంచి జుట్టు విడిపించుకుని చివ్వున వెనక్కి తిరిగింది. నుదుట కుంకుమ బొట్లతో, జుట్టు నుంచి కారిన నీళ్లతో, తడిసిన జాకెట్లతో, నలిగిన పట్టుచీరలతో మొహం నిండా గాబరా నిండి ఉండగా పరిగెత్తుకొని వస్తున్నారు వెంకటలక్ష్మి ఆండాళ్ళు. ఆండాళ్ళు చేతిలో పొత్తిళ్లలో ఉన్న పసిపాప, వెంకటలక్ష్మి చేతుల్లో అరటి దుప్పలో చక్కెర పొంగలి. నీలవేణి పరిగెత్తుకుని వెళ్ళి ఆండాళ్ళు చేతుల్లో ఉన్న పాపని అందుకుంది. ఎవరీ బంగారు తల్లి చిన్నమ్మగారు అంది పాప మొహం చూసి మురిసిపోతూ. ఆండాళ్ళు కంగారు అణుచుకోవడానికి అన్నట్టుగా అరుగు మీద కూలబడి, ఎవరో గుళ్ళో రావి చెట్టు కింద ఈ పాపని వదిలేసి వెళ్ళారో. మేం గుళ్ళోకి అడుగు పెడుతూనే కనిపించింది. తాయారమ్మ భయంగా చూసింది. ఈ పాపని వదిలిపెట్టి వెళ్ళారా? ఎవరు? తెలీదు. తెలిస్తే దాని తాట ఒలిచేవాళ్ళంగా అంది వెంకటలక్ష్మి. మన ఊళ్ళో ఇట్లాంటి పని చేసేవాళ్ళు ఎవరున్నారు? మన ఊరి వాళ్ళు కాదు. పొద్దున్నే వచ్చిన ఫస్ట్ బస్సులోంచి ఎవరో అమ్మాయి దిగిందని, ఆ అమ్మాయి చేతిలో పాప ఉందని మన సూరయ్య చెప్పాడు. అలాగా? ఏడివాడు? వస్తున్నాడు. వెనకాల పూజారి గారు ఆ అమ్మాయి ఎక్కడుందో వెతకమని పంపించారు.
ఇదెంత పెద్ద ఊరని ఏ బస్టాండ్లోనో ఉంటుంది, వెళ్ళి లాక్కురమ్మన్నారో. అదిగాదే, చూసినవాడు ఆ అమ్మాయి ఎవరింటికి వెళుతోందో, ఎక్కడి నుంచి వచ్చిందో ఎందుకు అడగలేదు? వాడు కడుపులో గాబరాగా ఉండి తొందరగా పరిగెడుతుంటే కనిపించిందట. సరేలే, ఎవరింటికో తర్వాత తెలుస్తుంది కదా అనుకున్నట్ట. మన ఊళ్ళో ఇంత ఘోరం జరిగితే ఎవరికీ తెలియకపోవడం ఏంటమ్మగారు? అందరం ఎప్పుడో నిద్రలు లేచి పనులు చూసుకుంటున్నాం కదా. ఆశ్చర్యంగా ఉందే, పొరుగురు నుంచి ఎవరో రావడం ఏంటి? ఈ పిల్లముండని గుళ్ళో వదిలేసిపోవడం ఏంటి? ఈ మధ్యన ఆడపిల్లలు పుడితే ఇట్టాగే వదిలేస్తున్నారంటగా. ఏ పిల్ల అయితే మాత్రం వదిలేయడానికి మనసెట్టా ఒప్పుతుందో అంటూ పాపను ముద్దాడుతున్న నీలవేణి చేతికి తడిగా తగిలింది. అయ్యో, బట్టలు తడిపేసింది అంటూ పాపకి కట్టిన లంగోటి విప్పింది. అమ్మగారు, పాప కాదు బాబు అంది గట్టిగా. బాబా! అందరి దృష్టి బాబు మీద పడింది. ఇంతలో కిర్రు చెప్పుల శబ్దం విని తల పైకెత్తి చూసిన ఆండాళ్ళు, అడుగో సూరయ్య వస్తున్నాడు అంది. నలుగురు సూరయ్య వస్తున్న వైపు చూశారు. సూరయ్య, అతడి వెనకాలే కృష్ణస్వామి గారు వస్తున్నారు. ఏరా, దొరికిందా అడిగింది వెంకటలక్ష్మి. వాడు మాట్లాడకుండా కృష్ణస్వామి గారి వైపు చూశాడు. అందరి కళ్ళు ఆయన వైపు తిరిగాయి. ఆయన మొహం గంభీరంగా ఉంది. ఆయన మొహం చూసిన వాళ్ళెవరికీ ఇంకా వివరాలు అడిగే ధైర్యం చాలలేదు. ఆయన మౌనంగా లోపలికి వెళ్ళిపోయాడు. ఆడాళ్ళంతా మొహమొహాలు చూసుకున్నారు. ఏమైందిరా? తాయారమ్మ కొంచెం కలవరంగా అడిగింది. సూరయ్య ఏం మాట్లాడకుండా వెనక్కి తిరిగి వీధి అరుగు మీదకెళ్ళి కూర్చున్నాడు. ఆండాళ్ళు అయోమయంగా అడిగింది, వీడినేం చేద్దాం? నేను పెంచుకుంటానమ్మగారు, నీలవేణి మురిపంగా అంది. శ్రీరామచంద్రుల్లా ఉన్నాడు, నేను పెంచుకుంటాను. అదేమిటే, పెళ్ళి పెటాకులు లేకుండా పిల్లాడిని పెంచుకుంటే పరుగు పోదు? నీకు మళ్ళీ పెళ్ళవుతుందా? వెంకటలక్ష్మి విస్తుబోతూ అంది. కాకపోతే పోనీండి, ఈ అనాథని ఎవరు పెళ్ళాడతారు? ఎట్టాగా నాకు పెళ్ళి కాదు, వీడిని పెంచుకుంటాను. వీడు అనాథ కాకూడదు అంటూ బాబుని గుండెలకి హత్తుకుంది. వెంకటలక్ష్మి ఆండాళ్ల మనసు ద్రవించిపోయింది. ఎంత మంచి మనసే నీది, ఆ వేణుగోపాలుడు చల్లగా చూడాలి నిన్ను అంటూ తాయారమ్మ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. తాయారమ్మకి అంతా అయోమయంగా అనిపించింది. భర్త అలా గంభీరంగా ఎందుకున్నాడో, సూరయ్య ఎందుకు మౌనంగా ఉన్నాడో, ఉదయాన్నే నిద్రలేస్తూనే ఈ బాబెవరో గుమ్మంలోకి రావడం అంతా గందరగోళంగా ఉంది. నీలవేణి బాబుని తీసుకుని పెరటివైపు వెళ్ళిపోయింది. తాయారమ్మ నెమ్మదిగా లోపలికి వెళ్ళింది. కృష్ణస్వామి హాల్లో ఉన్న దివాన్ మీద కుడి చెయ్యి కాళ్ల మీద అడ్డంగా పెట్టుకుని ఎడం చెయ్యి పొట్ట మీద పెట్టుకుని పడుకున్నారు. తాయారమ్మ ఆయనకి సమీపంగా నడిచింది. నెమ్మదిగా ఏమండి అని పిలిచింది. 2 సార్లు పిలిచాక ఆయన చెయ్యి అడ్డం తీసి కళ్ళు తెరిచాడు. ఏం జరిగింది అడిగింది. ఆవిడ మనసేదో కీడుని శంకించసాగింది. ఆయన మౌనంగా లేచి కూర్చున్నాడు. దిండు క్రింద పెట్టిన కాగితం మడత తీసి అందించాడు. ఏంటిది అడిగిందావిడ వణుకుతున్న స్వరంతో. చదువు గంభీరంగా అన్నాడాయన. ఆవిడ కళ్ళు కాగితం మీద ఉన్న అక్షరాల వైపు పరిగెత్తసాగాయి. పూజ్యులైన కృష్ణస్వామి గారికి, పరమ పవిత్రమైన సాంప్రదాయబద్ధమైన మీ ఇంటి కోడలిగా బుద్ధిమంతుడైన మీ కుమారుడు వేణు భార్యగా ఎంతో గౌరవంగా బతకాల్సిన దాన్ని నా జీవితం గాడి తప్పింది. నాకీ బతుకు మీద మమకారం లేదు, అస్సలు బతకాలని లేదు. కానీ నా కడుపులో ఊపిరి పోసుకున్న బాబు నా బాధ్యతని గుర్తు చేశాడు. అందుకే ఈ 9 నెలలు ఒంటరిగా జీవితంతో పోరాడి మీ మనవడిని వేణు కొడుకుని భూమి మీద పడేయడానికి ఎంతో కష్టపడ్డాను. విధాత నా నుదుట రాసిన రాత వీడి నుదుట నేను రాయడం నాకిష్టం లేదు. అందుకే వీడిని మీకు వదిలి వెళ్ళిపోతున్నాను. నా జీవితాన్ని ఎలా గడిపినా ఎలా ముగించినా మీ వంశాంకురమైన బాబుని మీకే అప్పగించి వెళ్ళిపోతున్నాను. వీడు మీ మనవడు. ఇక నుంచి వీడి బాధ్యత మీదే. ఇంతకాలం తర్వాత వేణుని కలవాలని, ఇడుగో నీ కొడుకు అంటూ వీడిని తనకి అప్పగించాలని నేను అనుకోవడం లేదు. వేణుని కలిసే శక్తి కూడా నాకు లేదు. అందుకే నేను మీ వంశం నుంచి నిష్క్రమిస్తున్నాను. అత్తయ్య గారికి నా పాదాభివందనాలు. సెలవు. అర్చన. ఆ కాగితం అలాగే 2 చేతుల్లో పట్టుకుని కింద కూలబడిపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది తాయారమ్మ. ఏంటండి ఇది? కోడలి ఇల్లు వదిలి వెళ్ళడం ఏంటి
అబ్బాయి మనకి ఈ విషయం తెలియజేయకపోవడం ఏమిటి? పట్నంలో ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా ఆనందంగా బ్రతుకుతున్నారనుకుంటున్నాం. అందుకేనా అందుకేనా వాడు ప్రతి ఉత్తరంలో సెలవు దొరకడం లేదమ్మా, రావడానికి కుదరదు, క్షమించు అంటూ రాస్తున్నాడు? భగవంతుడా! ఏంటి? ఏం చేశావో? కోడలు ఎందుకిలా చేసింది? ఏం జరిగింది వాళ్ళ మధ్య? కనీసం మాకు మాట మాత్రం చెప్పకుండా పెళ్లి చేసుకుని తీసుకొచ్చినా లక్ష్మీదేవి లాంటి పిల్ల ఇంటి కోడలైందని మురిసిపోయి ఆనందించామే. అందుకేనా మాకీ శిక్ష? ఆవిడ వెక్కిళ్ల మధ్య తన ఆవేదన వెళ్ళబోసుకుంటుంటే మౌనంగా వింటోన్న కృష్ణస్వామి కొంతసేపటికి స్వరం విప్పాడు. తాయారు, ఆయన స్వరం గంభీరంగా పలికింది. నెమ్మదించు, కర్తవ్యం ఆలోచించు. తరతరాలుగా ఈ ఊళ్ళో మనం కాపాడుకుంటూ వస్తోన్న పరువు ప్రతిష్టలు ఈ పసివాడి రాకతో మంటగలిసిపోకుండా, అలాగని ఈ పసివాడికి మన వలన అన్యాయం జరగకుండా ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఆలోచించు. నేను ఈరోజే హైదరాబాద్ వెళతాను. అబ్బాయిని కలుస్తాను. అసలేం జరిగిందో, అమ్మాయి ఇల్లొదిలి ఎందుకు వెళ్ళిందో, వాడు మనకి ఈ విషయం తెలియచేయకుండా ఒక్కడే కుమిలిపోవడానికి కారణమేమిటో అంతా తెలుసుకుని వస్తాను. ఆ పసివాడి గురించి ఈ ఊరి జనానికి, మన బంధువులకు తెలియకుండా జాగ్రత్త పడే బాధ్యత నీది. ఈ విషయం నీకు, నాకు, సూరయ్యకి తప్ప ఇంకెవరికీ తెలియకూడదు అంటూ ఆవిడ చేతిలో ఉన్న కాగితం పరపరా చింపి మూలకి విసిరేసి దివాన్ మీద నుంచి లేచి మరోసారి స్నానం చేయడానికి పెరట్లో ఉన్న నుయ్యి దగ్గరకు నడిచాడు. తాయారమ్మ మాత్రం ఒంట్లోని శక్తంతా హరించుకుపోయినట్టు నిస్తేజంగా అలా పడి ఉండి నిశ్శబ్దంగా కన్నీరు కార్చసాగింది. ఏలూరు వెడుతోన్న బస్సులో కూలబడింది అర్చన. అప్పటిదాకా ఉగ్గబట్టుకున్న ప్రాణం కొంచెం తెరిపిన పడింది. ఎవరూ తనని చూడకూడదనుకుంది. అందుకోసం ఎంతో సాహసం చేసింది. కానీ సూరయ్య చూడనే చూశాడు. సూరయ్య చూశాడంటే తప్పకుండా పెద్దవాళ్ళిద్దరికీ తను వచ్చి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఆపాదమస్తకం వణికింది. కొంపదీసి సూరయ్య ఈ బస్సు వెనకాల మరో బస్సు పట్టుకుని రావడం లేదు కదా? అమ్మాయి గారు అంటూ సూరయ్య పిలిచిన పిలుపు చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. భయంతో వణికిపోతోంది. సూరయ్య చూశాడు. కేవలం అత్తగారికి మామగారికి మాత్రమే తెలియాలి అనుకున్న రహస్యం ఊళ్ళో అందరికీ తెలిసిపోతుంది. ఎలా? ఇప్పుడెలా? ఆ ఊళ్ళో వాళ్ళిద్దరూ ఎలా తలెత్తుకు తిరగలరు? వైష్ణవాలయం పూజారి కృష్ణస్వామి గారంటే ఊరి వారందరికీ ఎంతో గౌరవం, మరెంతో అభిమానం. పవిత్రతకు పరమనిష్టకు మారుపేరైన కృష్ణస్వామి గారు ఇవాళ తన వలన ఎంతటి అవమానాన్ని ఎదుర్కోవాలో కదా? కృష్ణస్వామి గారి కోడలు పిల్లవాడిని కని ఊళ్ళో వదిలేసి వెళ్ళిపోయింది అని ఈ పాటికి ఊరంతా గుప్పమని ఉంటుంది. చచ్చిపోయిందనుకున్న కోడలు తిరిగి రావడం ఏంటి? పిల్లవాడిని వదిలేయడం ఏంటి? ఇంతకాలం ఎక్కడ తిరిగిందో? ఆ దిక్కుమాలిన పిల్లాడిని ఎవరికి కన్నదో? అర్చన నిలువునా వణికిపోయింది. తప్పకుండా జనమంతా తనని అసహించుకుంటారు. మామగారిని అత్తగారిని ప్రశ్నల బాణాలతో గుచ్చి గుచ్చి చంపుతారు. వాళ్ళని చూసి నవ్వుతారు. అబ్బా, ఎంత గొప్ప కోడలు అని హేళన చేస్తారు. ఉన్నతమైన కుటుంబానికి కోడలైన తాను వాళ్ళకెలాంటి స్థితి తెచ్చిపెట్టింది? ఇదేనా వాళ్ళు తనకు చేసిన ఉపకారానికి, తన పట్ల చూపిన ఔదార్యానికి తను చేసే ప్రత్యుపకారం? ఇదేనా చూపవలసిన కృతజ్ఞత? అర్చనకి దుఃఖం ఎగతన్నుకు వస్తోంది. మనసంతా వేదనతో నిండిపోయింది. తను పొరపాటు చేసిందా? ఖచ్చితంగా ఇది పొరపాటే. కానీ చేయక తప్పలేదు. పాపం పెద్దవాళ్ళు. కొడుకు తమని సంప్రదించకుండా, తమతో ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకుని నేరుగా వాళ్ళ ఆశీర్వాదం కోసం తీసుకెళ్ళినా ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా తనని ఎంతో ఆదరించారు. బాగా చదువుకుని ఉన్నత స్థానానికి ఎదుగుతాడని ఆశలు పెట్టుకున్న కొడుకు చదువు అర్ధాంతరంగా ఆపేసి హఠాత్తుగా పెళ్లి చేసుకుని వస్తే ఆవేశపడి అల్లరి చేయకుండా ఎంతో సంస్కారంతో తనని ఇంటి కోడలిగా స్వీకరించారు. నిష్కల్మషమైన ప్రేమ ఆప్యాయతని అందించారు. అలాంటి అత్తగారిని మామగారిని వంచింది. వాళ్ళ స్వచ్ఛమైన ప్రేమని కాలదన్ని. ఛీ! అర్చనకి తన మీద తనకే కోపం వచ్చింది. ఎందుకెళ్ళావు అర్చన? ఏం సాధించావు? అంతరాత్మ నిలబెట్టి ప్రశ్నించినట్టు అనిపించింది. అర్చన కళ్ళ నుంచి కన్నీళ్లు చెంపల మీదకి జారాయి. నెమ్మదిగా చీర చెంగుతో కళ్ళు తుడుచుకుంది.
పల్చగా పరుచుకుంటున్న వెలుగురేఖల మధ్య చల్లని ప్రభాతవేళ మంచి పనులు చేయమంటారు పెద్దలు. తనేం చేసింది? దారుణం చేసింది. ఇంకా కళ్ళు కూడా తెరవని పసివాడిని, తన పేగు తెంచుకు పుట్టిన అమాయకుడిని అనాథలా వదిలేసి వచ్చింది. మామయ్య గారు బాబుని స్వీకరించారా? అక్కున చేర్చుకొని ఆదరిస్తారా? నిజంగా వాళ్ళ అబ్బాయి రక్తమేనని, వాళ్ళ వంశాంకురమే అని నమ్ముతారా? అక్రమ సంతానంగా భావించి బాబుని ఏ అనాథాశ్రమంలోనో వదిలిపెడతారా? తను అలాంటిది కాదని వాళ్ళని నమ్మించేదెలా? అనాథ? నో, బాబు అనాథ కాకూడదు. అర్చనకి వెంటనే బస్సు దిగేయాలనిపించింది. బస్సు చాలా వేగంగా వెళుతోంది. దారి అస్తవ్యస్తంగా ఉన్నా ఎగుడు దిగుళ్లను దాటుకుంటూ ఎత్తి ఎత్తి వేస్తూ వేగంగా వెడుతోంది. ఎలాగోలా ప్రయాణికులను గమ్యం చేర్చడమే నా లక్ష్యం అన్నట్టుగా డ్రైవర్ పరుగులు పెట్టిస్తున్నాడు బస్సుని. లాభం లేదు, వెళ్ళలేదు. ఆ ఇంటి ద్వారాలు శాశ్వతంగా మూసుకొని పోయి ఉంటాయి. తను ఇంకా వెళ్ళలేదు, ఎన్నటికీ వెళ్ళలేదు. అర్చన కళ్ళు మూసుకుంది. ఆ మూసుకున్న కళ్ళ వెనక నుంచి అస్పష్టంగా ఏవో ఆకారాలు, ఏవో సంఘటనలు, ఎన్నో జ్ఞాపకాలు తరుముతున్న కొద్దీ వెంటబడుతున్నట్టుగా తనను వెంటాడి వేధించే జ్ఞాపకాలు. సికింద్రాబాద్ స్టేషన్లో గోదావరి ఎక్స్ప్రెస్ ఆగింది. చేతి సంచి తీసుకుని కృష్ణస్వామి రైలు దిగాడు. విపరీతమైన రద్దీతో కోలాహలంగా ఉన్న ప్లాట్ఫారం చూడగానే మొదటిసారిగా నగరానికి వచ్చిన ఆయనకి గాబరా వేసింది. ఎటు వెళ్లాలో అర్థం కాలేదు. వేణుకి టెలిగ్రామ్ ఇచ్చి బయలుదేరడానికి సమయం లేదు. కూర్చున్నవాడు కూర్చున్నట్లుగా ఓ పంచే లాల్చీ తీసుకుని బయలుదేరాడాయన. లాల్చీ జేబులో వేణు ఉంటోన్న ఇంటి అడ్రస్, పనిచేస్తున్న బ్యాంకు అడ్రస్ కాగితం ఉంది. ఆ కాగితం చేతుల్లోకి తీసుకున్నాడు. టికెట్ కూడా అలా గుప్పెట్లో పట్టుకొని తనతో పాటు రైలు దిగిన కొందరు ప్రయాణికులు నడుస్తున్న వైపుకి నడిచాడు. ఎలాగోలా ఎగ్జిట్ ద్వారం దగ్గరికి వచ్చి టికెట్ కలెక్టర్కి టికెట్ ఇస్తూ తన చేతిలో ఉన్న అడ్రస్ కాగితం చూపించాడు. బాబూ, నేను ఈ అడ్రస్కు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో చెబుతావా? మొదటిసారి వచ్చాను హైదరాబాద్కి అడిగాడాయన. అతను అడ్రస్ చూసి, మల్కాజ్గిరి వెళ్ళాలా మీరు? బయటకు వెళ్ళండి, కంట్రోలర్ ఆటో మాట్లాడి పంపిస్తాడు, వెళ్ళండి అంటూ తిరిగి మరో వ్యక్తి దగ్గర టికెట్ కలెక్ట్ చేసుకోవడంలో పడ్డాడు. అతని ధోరణి ఆయనకి నిర్లక్ష్యంగా కనిపించింది. తన ఊళ్ళో ఎవరన్నా అపరిచితులు వస్తే వాళ్ళని ఎవరింటికి వెళ్ళాలో వాళ్ళింటికి చెయ్యి పట్టుకు తీసుకొస్తారు ఊరి జనం. బహుశా ఈ పట్టణంలో ఇంతే కాబోలు. నిట్టూర్చి అందరితో పాటు బయటకి నడిచాడు. ప్లాట్ఫారం మీద కన్నా భయంకరమైన రష్. జనం పరుగులు పెడుతున్నారు. కార్లు, బస్సులు, స్కూటర్లు, ఆటోలు. సార్, ఆటో కావాలా? ఇవ్వండి, బ్యాగ్ ఇటివ్వండి, రండి, ఎక్కండి. చుట్టూ మూగి ఊదరగొట్టసాగారు ఆటో వాలాలు. మల్కాజ్గిరి వెళ్ళాలి అన్నాడాయన. రండి, 100 రూపాయలు. 100 రూపాయలా? ఆయనకు మతిపోయినట్లయింది. తిరిగి రాజమండ్రి వెళ్ళడానికి రైలు టికెట్టు ధర, తన కొడుకింటికి వెళ్ళడానికి. ఇదేం ఊర్రా బాబోయ్! సార్, అక్కడ క్యూలో నిలబడండి, కంట్రోలరే ఎక్కిస్తాడు ఆటో. ఎవరో వ్యక్తి వెళుతూ వెళుతూ ఆయన అవస్థ చూసి చాంతాడంతా క్యూ వైపు చూపించి వెళ్ళాడు. ఆయన క్యూ దగ్గరగా నడిచాడు. చాలా పెద్ద క్యూ. ఆటోలు సర్రన దూసుకొస్తున్నాయి. కంట్రోలర్ ఆటో నెంబర్ నోట్ చేసుకుని ఒక్కొక్కరినే పంపిస్తున్నాడు. ఈ పద్ధతి ఆయనకి నచ్చింది. హైదరాబాద్లో ఆటో వాలాలు పట్నవాసం వాళ్ళనే మోసం చేస్తున్నారని చదువుతున్నాడు పేపర్లో. పల్లెటూరి వాడైన తనని మోసం చేయరు, బహుశా అందుకే ఈ పద్ధతి పెట్టినట్టున్నారు. మంచిదే, ఇలా మోసాన్ని కంట్రోల్ చేయొచ్చు అనుకుంటూ తన వంతు వచ్చిందాకా ఓపిగ్గా నిలబడ్డాడు. ఆటో తన ముందు ఆగగానే కంట్రోలర్కి అడ్రస్ చూపించాడు. ఆయన అది చదివి కాగితం తిరిగి కృష్ణస్వామికిస్తూ, ఆటో అతన్ని మీటర్ వేయి అంటూ దబాయించి ఎక్కండి అన్నాడు కృష్ణస్వామిని. ఆయన ఎక్కి కూర్చోగానే ఆటో నెంబర్ నోట్ చేసుకుని పోనీ అన్నాడు. ఆటో వేగంగా కదిలింది. కృష్ణస్వామి సీటులో కొద్దిగా వెనక్కి వాలి కూర్చుని రోడ్లని, వాహనాలని అన్యమనస్కంగా చూస్తూ కొడుకు గురించిన ఆలోచనల్లో మునిగిపోయారు. పిచ్చి విధవ, ఇంత అవమానాన్ని గుండెల్లో దాచుకుని ఇంతకాలం నుంచి తమకి తెలియకుండా ఎలా ఉన్నాడో. భార్య ఇంట్లోంచి వెళ్ళిపోయిందంటే ఎంత అవమానం, ఎంత అవమానం, ఎంత దెబ్బ గుండెకి. అసలు ఎందుకు వెళ్ళిపోయింది అర్చన? ఎంతో అనుకోగల పిల్ల ఎలా చేసింది?
ఇంత అప్రదిష్ట పని ఎందుకు చేసింది? భార్యాభర్తలు గొడవపడ్డారా? భార్యాభర్తలన్నాక గొడవలు రావడం సహజం. అంత మాత్రాన ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళింది? ఈ చదువుకున్న అమ్మాయిలకి వాళ్ళకేం కావాలో వాళ్ళకే స్పష్టమైన అవగాహన ఉండడం లేదు. ఎలాంటి స్థితి నుంచి ఎలాంటి స్థితికి చేరుకున్నారు? ఒకనాడు ఆడపిల్లలని ఇల్లు కదలనిచ్చేవాళ్ళ? చదువులు లేవు, ఉద్యోగాలు లేవు. పెళ్ళి అయిందాక తల్లిదండ్రుల అధీనంలో, పెళ్ళి అయ్యాక భర్త అత్తమామల అధీనంలో. వాళ్ళేం చెబితే అదే వేదం, అదే శాసనం. వాళ్ళు ఏ బట్ట కొనిస్తే అదే మహాప్రసాదం. తాయారమ్మ తనని ఈ 40 ఏళ్లుగా నోరు తెరిచి ఏదన్నా కావాలని అడిగిందా? పొరపాటునన్నా తను ఆవిడని సినిమాకి తీసుకెళ్లాడా? సరదాకు కూడా తనకి ఆవిడ ఎదురు చెప్పిందా? లేదు. కానీ అర్చనని తాము అలా చూడలేదే. ఉద్యోగం చేస్తానంటే చేయమన్నారు, పట్నంలో ఉంటానంటే ఉండమన్నారు. పెళ్ళి అయిన ఏడాది ఒక్కసారి మాత్రం వచ్చింది అత్తారింటికి. తాయారు ఒక్క పని చేయించలేదు. తల్లి కన్నా ఎక్కువగా చూసుకుంది. ఉద్యోగం చేసి ఇంట్లో పనిచేసి అలసిపోయి వస్తావమ్మా, ఉన్న 4 రోజులు నీకెందుకీ చాకరీ అంటూ కూర్చున్న దగ్గరికే అన్నీ అమర్చేది. అయినా వినకుండా చేతనైన సాయం చేస్తూ అత్తగారికి నోట్లో నాలుకలా మసులుకుంది. అర్చన ఇలాంటి పని చేయగలదని అసలెన్నడైనా ఊహించారా? ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారంటే సరే అన్నారు. అనుకోని పరిస్థితుల్లో మీకు చెప్పలేకపోయాను నాన్నగారు అంటే వయసు వేడిలో తొందరపడ్డారు కాబోలని సర్ది చెప్పుకున్నారు. కానీ భగవంతుడా, ఏం చేయబోతున్నావు నా కొడుకు భవిష్యత్తుని? అర్చన ఇల్లు విడిచిపోయిందన్న విషయం మాట మాత్రం చెప్పకుండా ఎంత గోప్యంగా ఉంచాడు వేణు. ఎందుకు రహస్యంగా ఉంచాల్సి వచ్చింది? ఆమె అలా వెళ్ళిపోవడానికి కారణం వేణా? అర్చనే క్షణికావేశంలో వెళ్ళిపోయిందా? క్షణికావేశం అయితే ఈ పాటికి ఎప్పుడో వాళ్ళిద్దరూ తిరిగి కలుసుకోవాల్సింది. కానీ కలుసుకోలేదు. పైగా ఇప్పుడు ఓ పిల్లవాడి తల్లిగా వచ్చి ఆ పసివాడిని తన లోగిట్లో వదిలి వెళ్ళిపోయింది. ఎక్కడికెళ్ళింది? ఆలోచనలతో మెదడు పగిలిపోతున్నట్టుగా ఉంది కృష్ణస్వామికి. ఎంత పిలిచినా పలకలేదయ్యారు. ఏలూరెళ్ళే బస్ ఎక్కినారు. 6 ముమ్మాటికి మన కోడలుగారే అన్నాడు సూరయ్య. అదే ఇంకే ఆడపిల్లనో అయి ఉంటే సూరయ్యని ఏలూరికి వెంటనే పంపించేవాడు తను. కానీ పసివాడిని నిర్దయగా వదిలి వెళ్ళింది తన కోడలని తెలిసాక మెదడు మొద్దుబారిపోయింది. సర్వశక్తులు హరించిపోయినట్టయింది. సార్, మల్కాజ్గిరి ఇదే, ఎక్కడికెళ్ళాలి? ఆటోవాలా ప్రశ్నతో ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. చేతిలో అడ్రస్ కాగితం చూశాడు. అను టెక్స్ట్ బట్టల దుకాణం ఎక్కడ బాబు అడిగాడు. ఇంకా ముందుంది సార్ అంటూ ఆటో ముందుకు పోనిచ్చాడు. సరిగ్గా 2 నిమిషాల్లో అను టెక్స్ దగ్గర ఆగింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళు, బ్యాంక్ ఎదురుగా సందులో. మరో 2 నిమిషాల్లో ఆటో సందులోకి తిరిగింది. ఇంటి నెంబర్ చూస్తున్న ఆయన ఆపు ఆపు ఇక్కడే అంటూ అరిచాడు. ఆటో మీటర్ చూసి డబ్బులు ఇచ్చి బ్యాగు చేతిలోకి తీసుకుని గేటు తోసి లోపలికి నడిచాడు. వేణు ఇంకా లేవలేదు కాబోలు. తలుపు తీయలేదు. వాకిట్లో మొక్కలు ఎండిపోయి ఉన్నాయి. వాకిలి ఊడ్చి ముగ్గేసి చాలా కాలం అయినట్టుగా అంతా ఎండిన ఆకులతో, మట్టితో, చెత్తా చెదారంతో నిండి ఉంది. ఆయన తలుపు దగ్గరికి నడిచి ఎడం చెయ్యి పక్కగా ఉన్న కాలింగ్ బెల్ నొక్కాడు. 3-4 సార్లు నొక్కాక కానీ లోపల నుంచి ఎవరూ అన్న స్వరం వినిపించలేదు. అది వేణు స్వరమే. బరువుగా ఉంది. ఇంకా నిద్రమత్తు వదల్లేదు. వేణు, తలుపు తీయి మృదువుగా బదులు పలికాడాయన. కొన్ని క్షణాల తర్వాత తలుపు తెరుచుకుంది. ఎదురుగా తండ్రిని చూసిన వేణు కళ్ళల్లో ఆశ్చర్యం. నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయింది. అప్రతిభుడై చూస్తూ నాన్నా, మీరా, మీరు ఇప్పుడు తడబడ్డాడు. లోపలికి రానివ్వవా అడిగాడాయన. వేణు చటుక్కున ఆయన చేతిలో సంచి అందుకుని రండి అంటూ లోపలికి నడిచాడు. అతని వెనకాలే లోపలికి నడిచిన ఆయన అస్తవ్యస్తంగా ఉన్న డ్రాయింగ్ రూము, దుమ్ము కొట్టుకుపోయి ఉన్న టీవీని చూసి వేణువైపు చూశాడు. గడ్డం పెంచాడు. బాగా చిక్కిపోయాడు. కళ్ళ కింద చర్మం ఉబ్బినట్టుగా ఉంది. పచ్చటి పిల్లాడు. రంగు మారాడు. తెలివితేటలు ప్రస్ఫుటిస్తున్నట్టుండే కళ్ళల్లో ఏదో విచారం, విషాదం పెనవేసుకుని ఉన్నాయి. ఆయన చూపులు తట్టుకోలేని వాడిలా చూపు తిప్పుకొని రండి నాన్న, అదిగో బాత్రూమ్, మొహం కడుక్కోండి, వేడినీళ్లు పెడతాను, స్నానం చెద్దురుగాని అంటూ చేతిలో సంచి అక్కడే ఉన్న అలమరలో పెట్టాడు. అతని నోటి నుంచి చాలా వికారమైన వాసన. కృష్ణస్వామికి కడుపులో తిప్పినట్టు అయింది.
తెల్లవారకుండానే గోదారమ్మ ఒడిలో స్నానం ఆచరించి ఆ విష్ణుమూర్తికి అగరబత్తులు ధూపం వేసి కర్పూర హారతులిచ్చి చామంతులు, గులాబులు, మల్లెలు, విరజాజులు, సంపెంగలతో పూజిస్తూ ఆ పరిమళాల మధ్య కాలం గడిపే ఆయన వేణు నోట్లో నుంచి వచ్చిన వాసనకి తట్టుకోలేకపోయాడు. కోడలేది అడిగాడు తడబడిన స్వరం అదుపులోకి తెచ్చుకుంటూ. వేణు చివ్వున చూశాడు. తిరిగి తల తిప్పుకొని లేదు బయటికి వెళ్ళింది అన్నాడు. ఎక్కడికి వెళ్ళింది? ఎప్పుడు వస్తుంది? వస్తుంది నాన్న, మీరు స్నానం చేయండి, నేనిప్పుడే వెళ్ళి పాలు తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్ళి తల దువ్వుకొని పైజామా మీద లాల్చీ వేసుకుని స్లిప్పర్లు తొడుక్కొని బయటికి నడిచాడు. ఇంకా ఉంది, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.